జర్నలిస్టులపై దాడులను ఖండించిన నటి కరాటే కళ్యాణి. ప్రశ్నించే గొంతుక, తప్పులను ఎత్తిచూపే జర్నలిస్టులపై దౌర్జన్యం సరైంది కాదని, జర్నలిస్టులను పట్టుకుని పని పాట లేదా మీకు అని పోలీసులు దాడులకు పాల్పడడం అమానుషమని, జర్నలిస్టులకే ఇలా జరిగిందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని, అధికారం ఉంది కానీ కర్ర పట్టుకుని కొడతామంటే ప్రజలు కూడా పోలీసులపై కేసులు పెడతారని మండిపడ్డారు. జర్నలిస్టులే ఇంత ఘోరంగా మీరు పోలీసు వారు దౌర్జన్యం చేసి కొట్టి ఆయన హాస్పిటలైజర్లో తీసుకొచ్చారంటే ఇంకా సామాన్య మానవులు మాకు సపోర్ట్ చేసే ఏదైనా అవసరమైతే వార్తను బయటకు తీసుకెళ్లేది వాళ్ళ మీద ఇలాంటివి జరిగితే ఇంకా ఎవరు బయటికి తీసుకెళ్తారు? వాళ్ళకి కూడా న్యాయం జరగకపోతే ఎలా? కాబట్టి జర్నలిస్టులు ఇలా కొట్టడం తప్పు. దాంతోపాటుగా మీకేం పని పాటలేదండి, వాళ్ళ పనే అడగడం అండి. అది మీకు అర్థం కాలేదా? లేకపోతే మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి, ఐఏఎస్ ఆఫీస్ చదువుకుంటున్నప్పుడు మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 చేసేటప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి కదా. వాళ్ళ పని ఏంటి? వాళ్ళ పని అడగడమే కదా. జర్నలిస్ట్ అంటేనే ఫస్ట్ కొంచెం ప్రశ్నిస్తారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేస్తే నీకేం పని పట్టలేదా అంటే అది చాలా తప్పు మాట కదా సార్. అది చాలా తప్పు మాట, అది చాలా పెద్ద మాట ఒక విధంగా. వాళ్ళకి మీరు ఏ విధంగా మీరు తీసుకుంటారు అట్లా అనడానికి? వాళ్ళ పని అది చేస్తారు. వాళ్ళ పని మీ పని మీరు చేసినట్టు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు అలా ప్రశ్నించడం తప్పు కదా. సో జర్నలిస్టుల మీద ఈ దౌర్జన్యం అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను కూడా ఒక సామాజిక కార్యకర్తగా అన్ని విధాలుగా నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి వార్తలు బయటికి రావాలంటే వాళ్ళ మైక్ పెడితేనే, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వాళ్ళ ప్రశ్నించడం మీ పని మీకు అడ్డంకి కలిగించలేదు వాళ్ళు. బట్ అట్లా కొట్టడం అన్నది చాలా అమానుషం. మనం సమాజంలో ఉన్నాం, మాకు అధికారం ఇచ్చారు కదా అని ఇష్టం కనపట్టుకుని కొడతామంటే మాకు కూడా పోలీసులకి మేము కూడా కేసు పెట్టగలుగుతాం. కేసులు పెడతారు వాళ్ళు కూడా, మేము అందరూ కేసులు పెట్టే అవకాశం వీళ్ళకి కూడా ఉంది. సో అది ఆలోచించి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.